కంటిన్యూగా ఆయననే పెట్టడం మూలంగా ఇదైతే మహిళా సంస్థల యొక్క అక్రమాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. మళ్ళీ వాళ్ళ రెడ్లకు మాత్రమే రినివల్ ఇచ్చుకున్న వైనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న అనేక అక్రమాలకు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ మహిళలు అనేది ఓటు వేయరు. మోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిమ్ కార్డులు ఏదైతే ఎర్రబల్లి దయాకర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన ట్యాబులు, ల్యాప్టాప్లు, తర్వాత ప్రింటర్లు ఇవన్నీ కూడా కొని ఎవరి భయాలకు బెదిరింపులకు లొంగే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఈ పోరాటం అనేది మున్ముందు ఇంకా బలంగా చాలా విస్తృతంగా వెళ్తుందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెల్కమ్ టు పల్లవి టీవీ. స్త్రీనిధి సంస్థ ఏదైతే ఉందో ఆ స్త్రీనిధి సంస్థలో గత 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 ఏళ్ల పాటు ఓ ఉద్యోగి, రిటైర్ అయిన ఉద్యోగి సుదీర్ఘకాలం పాటు పదవిలో ఉంటూ అందులో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు బలంగా వస్తూ ఉన్నాయి. పేపర్లలో కావచ్చు, వివిధ ఛానళ్ళలో కావచ్చు. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ సంస్థలో స్త్రీనిధిలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి మనతో పాటు ఉన్నారు. రాము. నమస్తే రాము. ఏం జరుగుతుంది అసలు స్త్రీనిధిలో? అవకతవకలు, ఆరోపణలు ఏంటి అసలు? ఫస్ట్ నుంచి కూడా స్త్రీనిధిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. విద్యాసాగర్ రెడ్డి అనే ఒక వ్యక్తి 70 ఏళ్ళ వయసు వచ్చినా కూడా, పెరాలసిస్ వచ్చినా కూడా కంటిన్యూగా ఆయననే పెట్టడం మూలంగా ఇదైతే మహిళా సంస్థల యొక్క అక్రమాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి అనేక మాధ్యమాలలో ఈ గవర్నమెంట్కి కానీ పోయిన గవర్నమెంట్కి కానీ చెప్పడం జరిగింది. పోయిన గవర్నమెంట్ ఎలాగో చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చినా సరే చర్యలు తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను ఎక్కినెంబడే గవర్నమెంట్లో సంస్థలో పనిచేస్తున్నా కానీ ఏడ పనిచేసినా ఉద్యోగులందరూ రిటైర్డ్ ముసలోళ్ళందరినీ ఒకే సంతకంతోనే ఇంటికి పంపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీలను ఆ మార్చిలో తూతూ మంత్రంగా తీసేసి మళ్ళీ వాళ్ళ రెడ్లకు మాత్రమే రినివల్ ఇచ్చుకున్న వైనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని పెట్టడం వల్ల మీ ఆంతర్యం ఏంటి? మీకు ముడుపులు చెల్లిస్తుండా విద్యాసాగర్ రెడ్డి? ఒకవైపు మీరేమో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని ప్రగల్భాలు పడుతూ, ఒకవైపు సీతక్క నేను మహిళా మంత్రి, ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను మానసపుత్రిక తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ మహిళా సంస్థలను దోచుకుపోతున్న విద్యాసాగర్ రెడ్డి ఇన్ని డబ్బులు దోచుకుపోతుంటే కూడా ఎందుకు మీ కళ్ళకు కనిపిస్తలేదని నేను అడుగుతున్నాను. ఈ గత గవర్నమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులను బాగా టార్చర్ చేసి ఉద్యోగుల నుంచి వెళ్ళగొట్టిన విద్యాసాగర్ రెడ్డి లక్షలాది సిమ్ములను కొనుగోలు చేసి మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసాగర్ రెడ్డిపై జీవో నెంబర్ 523 ఎంక్వైరీ ఇదే గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వేసింది. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన ఈ జీవోకి వాల్యూ లేదా? ఒక మినిస్టర్ అయిన సీతక్క గారు ఈ జీవో ఇచ్చి కూడా ఇంతవరకు సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఎంక్వైరీ చేయలేదు అని అంటే మీకు విద్యాసాగర్ రెడ్డికి లోపకారు ఒప్పందం ఉందని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీతక్క గారు ఇప్పటికైనా మీరు ఒక మహిళా మంత్రి అయ్యుండి స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న అనేక అక్రమాలకు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయకపోవడం అనేది మీ చిత్తశుద్ధికి, మీరు ఒక మినిస్టర్ పదవికి వన్నె తెచ్చే విధానం ఏముందో తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలని మీ సంకల్పం, చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా నెరవేర్చాలంటే ఇలాంటి దొంగలను తీసేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మళ్ళీ కూడా ఈ 15 ఇయర్స్ అయిపోయినా కూడా విద్యాసాగర్ రెడ్డికి మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అది ముమ్మాటికి ఈ తెలంగాణ ప్రజలు పొట్టగొట్టడం జరుగుతుంది. ఈ తెలంగాణ మహిళలను కోటీశ్వరం చేయడము అటుంచితే ఖచ్చితంగా ఈ మహిళలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఒక మహిళా మంత్రి అయ్యుండి ఖచ్చితంగా మళ్ళీ విద్యాసాగర్ రెడ్డికి మీరు రినివల్గిన ఇచ్చిర్రనుకో సీతక్క ఇంటి దగ్గర ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాం. ప్రతి బస్సులో కానీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రని ఏదైతే చెప్తున్నారో మీరు అదే బస్సులో మహిళల సొమ్మును దోచుకుంటున్నారని చెప్పి ఇంటింటా ప్రచారం చేస్తాం. రాబోయే ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ మహిళలు అనేది ఓటు వేయరు. అలాగే ఈ మహిళా సంస్థపై ఇన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా ఏ ఒక్క మేధావి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో ఈ తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎక్కడ పోటీ చేసినా అక్కడ మేము పోటీకి దిగుతాం. ఖచ్చితంగా ఈసారి రినివల్ పోయినసారి అటు చూసినాం, ఇటు చూసినాం. ఎప్పుడు కూడా గవర్నమెంట్తో 2 సంవత్సరాలు అయినా మంచి చేస్తుంది అని చూసినాం. కానీ ఇప్పటి వరకు కూడా మంచి చేయకపోగా ఇంకా తెలంగాణ ప్రజలు నయవంచనకు గురి చేస్తూ మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరినీ కూడా
మోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాదు, ఇప్పుడు ఆయన మీద విద్యాసాగర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తావు కదా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయన్న ఏమున్నాయి ఆధారాలు? ఇవే ఎంక్వైరీ జీవో ఆధారాలు ఎంక్వైరీ జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినంత మాత్రాన ఆయన అవినీతి పరుడు అన్న విషయం అన్నట్టు కాదు కదా. అదే విషయం గవర్నమెంట్ తేల్చాలి. ఎందుకు తెలుస్తలేదు? 1 year అయినా, 1.5 year అయినా సరే కానీ ఎందుకు తెలుస్తలేదు? అదే విషయం మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ఎంక్వైరీ కాపీ జీవో తప్ప మీ దగ్గర అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి ఆధారాలు ఏం లేవుగా? ఉన్నాయి ఆధారాలు. ఈ లక్షలాది సిమ్ములను కొనుగోలు చేసిండిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలను అందరూ కూడా ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టిన వైనం ఉంది. ఇప్పటికీ ఉన్న 300 మంది కూడా టాక్సిక్ కల్చర్తోన బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు వాళ్ళు నరకం అనుభవిస్తున్నా కూడా నా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని ఛానల్స్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలకు తెలిసే వాళ్ళం. ఇదే ఉద్యోగులను టార్చర్ పెడితే వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు? వాళ్ళకు ఎందుకు గవర్నమెంట్ కంప్లైంట్ చేయట్లేదు? అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు కదా. నేను బయటకు వచ్చినప్పుడే చాలామంది ఉద్యోగులు బయటకు వచ్చారు. ఆ రోజే ఈ అధికారులకు కానీ సీతక్కకు కానీ అందరికీ విన్నవించుకున్న కూడా సీతక్క చేతులు ఎత్తేసింది. ఫస్ట్లో సీతక్క ఏం చెప్పింది, మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ను తీయడం కోసమే చిత్తశుద్ధిగా ఉన్నాము, ఇది మహిళా సంస్థ కాబట్టి మహిళల కోసమే పనిచేస్తామని చెప్పిర్రు. అన్ని ఆధారాలతో సహా సీతక్కకి ఇచ్చినాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోకుండా ఉద్యోగులను బయటకు వచ్చిన వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఏ రకంగా అయితే విద్యాసాగర్ రెడ్డి టార్చర్ చేస్తుంటే కూడా ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా సీతక్క గారు చూస్తూ ఉన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్ళిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండడం అనేది ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్టే, ఈ తెలంగాణ మహిళలను అని నేను చెప్తున్నాను. ఓకే, ఇది మొత్తానికి సంబంధించి ఆయనను టర్మ్ అయిపోయిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? కొనసాగించడంతో పాటు ఏదైతే సిమ్ కార్డులు దేనికోసం కొన్నాడు? సిమ్ కార్డులు ఏదైతే ఎర్రబల్లి దయాకర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన ట్యాబులు, ల్యాప్టాప్లు, తర్వాత ప్రింటర్లు ఇవన్నీ కూడా కొని విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రబల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబల్లి ట్రస్టుకు కోట్లాది రూపాయలను శ్రీనిధి ట్రస్టుకు దారదత్తం చేసి ఈ విద్యాసాగర్ రెడ్డి అనే లుచ్చగాడు ఇది మొత్తం కూడా అన్ని జీవోలు అన్నీ ఇచ్చి దొంగ జీవోలు తెచ్చుకొని కంటిన్యూ అయ్యిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోలు అన్నీ ఫేక్ అని చెప్పింది. ఫేక్ అని చెప్పిన జీవోల మీద నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసి ఎందుకు రిపోర్టు సబ్మిట్ చేస్తలేరు? ఎంక్వైరీ చేయడంలోని ఆంతర్యం ఏమిటి? మీరు రెడ్డి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తలేరా అని తెలంగాణ ప్రజలు అడుగుతుర్రు. ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది కోటీశ్వర్లు ఏ రకంగా చేయాలని మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ దొంగను తీసేసి ఎంక్వైరీ చేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎవరి భయాలకు బెదిరింపులకు లొంగే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఈ పోరాటం అనేది మున్ముందు ఇంకా బలంగా చాలా విస్తృతంగా వెళ్తుందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఓకే, ఇది మొత్తానికి అయితే విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు. విద్యాసాగర్ రెడ్డి తన టర్మ్ అయిపోయినా కానీ చాలా కాలం పాటు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇంకా టర్మ్ను పెంచాలని, మరో 2 ఏళ్ళు పెంచాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవేవి ఒక సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు కావు. ఆయన తన నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు, సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో కరుణాకర్.